మనం ఇప్పుడు ఒక చిన్న టాపిక్ గురించి తెలుసుకుందాం. అదేంటంటే పైలోనైడల్ యాబ్సెస్ లేదంటే పైలోనైడల్ సైనస్ అంటా ఉంటాం. ఇది ఎక్కడ వస్తది అంటే మనకి ఎక్కువ నడుము వెనక భాగంలో వస్తుంటది. అది గూడా మనకి బటక్స్ అండ్ నడుము భాగం కింద ఆ ప్లేస్‌లో వస్తా ఉంటది. ఎక్కువగా ఎవరిలో వస్తది ఈ పైలోనైడల్ సైనస్ గాని లేకపోతే యాబ్సెస్ అంటే ఎక్కువగా సిట్టింగ్ జాబ్ ఉండే వాళ్ళలో. యూజువల్‌గా మనకేంటంటే ఇది ఎక్కువగా డ్రైవింగ్ ఫీల్డ్‌లో ఉండే వాళ్ళలో వస్తా ఉంటది అని మనకి బుక్ పరంగా ఉంటది. కానీ ఈ రోజుల్లో మనం ఏంటంటే ఎక్కువ సిట్టింగ్స్ జాబ్ యూజువల్‌గా ఏంటంటే సాఫ్ట్‌వేర్ గాని లేకపోతే ఇతరాతర జాబ్ పర్పస్ ఎక్కువగా సిట్టింగ్ ఉండే వాళ్ళలో ఆ ప్లేస్‌లో ఎందుకొస్తది అంటే ఎక్కువగా వెంట్రుకలు ఉండడం వల్ల గూడా లేకపోతే కొన్నిసార్లు ఒబేసిటీ గూడా వన్ ఆఫ్ ది రీజన్. అండ్ మనకి ఆ కింద నడుము కింద భాగంలో అక్కడ ఏమవుతదంటే ఆ వెంట్రుకల దగ్గర మనం ప్రొలాంగ్డ్‌గా కూర్చోవడం వల్ల మనకి ఎయిర్ ఫాలికల్ అనేది ఇన్ఫెక్షన్ గురయ్యి మనకక్కడ చీమగడ్డలు తయారవుతా ఉంటాయి. సో, మనం ఏంటంటే చిన్న కురుపే గదా! లేకపోతే చీమగడ్డే గదా! మందులు వాడితే తగ్గిపోతది అని వదిలేస్తా ఉంటాం. కాకపోతే ఏంటంటే మనకి యాబ్సెస్‌లు అనేవి కాంప్లికేట్ అయ్యి ఫర్దర్‌గా మనకి సైనస్ తయారవుతా ఉంటది. ఏంటంటే వన్స్ ఎప్పుడైతే ఆ చీమగడ్డ అనేది పగిలిపోతదో సో, మనకిప్పుడు బయటికి పగిలినంటే ఆ చీమగడ్డ లోపటికి ఇన్‌సైడ్ గూడా మనకి బర్స్ట్ అయితా ఉంటది. దానివల్ల లోపటికి ఒక సొరంగం లాగా ఏర్పడి అంటే మనం సైనస్ అంటా ఉంటాం. అది లోపటికి మనకి ఒక ట్రాక్ లాగా తయారవుతా ఉంటది. సో, ఇది గూడా ఏంటంటే వన్స్ సైనస్ ఫార్మ్ అయినాక మనం మెడిసిన్స్ వాడినా మనకి రికవరీ అనేది ఉండదు. సో, మనం అప్పుడు ఫర్దర్‌గా మనం ట్రీట్‌మెంట్‌కెళ్ళాల్సి వస్తా ఉంటది. సో, మనకి పైలోనైడల్ యాబ్సెస్ గాని లేకపోతే సైనస్ రాకుండా ఉండాలి అంటే మనం మెయిన్‌గా ఏంటంటే నడుము భాగం కింద మనకి కొద్దిగా వెంట్రుకలు ఎక్కువగా లేకుండా చూసుకోవడం గాని, లేకపోతే ప్రొలాంగ్డ్ సిట్టింగ్స్ అవాయిడ్ చేయడం వల్ల మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు. కాకపోతే వన్స్ ఎప్పుడైతే మనకి యాబ్సెస్ గాని లేకపోతే ఈ సైనస్ అనేది ఫార్మ్ అయిందో మనం కరెక్ట్ డెఫినిటివ్ ట్రీట్‌మెంట్ తీసుకోవాలా. ఎప్పుడంటే మనకి నడుము కింది భాగంలో చిన్న కురుపులాగా అయింది అన్నప్పుడే మనము సరైన డాక్టర్‌ని కన్సల్ట్ అవుతే మనకి డెఫినిటివ్ ట్రీట్‌మెంట్ అనేది దొరుకుతది. పైలోనైడల్ యాబ్సెస్‌కి కానీ లేకపోతే పైలోనైడల్ సైనస్‌కి కానీ మనం ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు లేటెస్ట్ టెక్నాలజీ ట్రీట్‌మెంట్ చేస్తా ఉన్నాం. అది కూడా లేజర్ తోటి చేస్తా ఉంటాం. సో, వన్స్ ఎప్పుడైతే మనకి ఆ సైనస్ ఫార్మ్ అయిందో మనకి ఏంటంటే ఆ సైనస్ లోపట వాటిలల్లో మనకి ఏం కంటెంట్స్ అంటే ఎక్కువ శాతం వెంట్రుకలు ఉంటా ఉంటాయి. లేదంటే చీమ ఉండొచ్చు. సో, వీటికి మనకేంటంటే సర్జరీలనేవి 3 రకాలుగా చేయొచ్చు. ఒకటేంటంటే ఓపెన్ సర్జరీ అంటాము. అంటే కోత పెట్టి చేయడం. ఇంకోటేంటంటే లేజర్ మనం ఎక్కువగా చేసేది. అండ్ ఇంకోటి ఫ్లాప్ ప్రొసీజర్స్ అంటూ ఉంటాం. సో, మనం చేసేదేంటంటే కంప్లీట్‌గా లేజర్ ట్రీట్‌మెంట్ కాబట్టి మనకి పెద్దగా కోత గాని లేకపోతే కుట్లు అవసరం ఉండదనమాట. సో, మనం చేసే ఈ లేజర్ సైనస్ అబ్లేషన్ అంటా ఉంటాం. సో, వీటికేంటంటే కంప్లీట్‌లీ డే కేర్ ట్రీట్‌మెంట్ అండ్ కంప్లీట్ బెడ్ రెస్ట్ అవసరం లేదు. పేషెంట్ గూడా 1, 2 డేస్‌లో తన వర్క్‌కి తనకు రిస్టోర్ అవ్వచ్చు. అండ్ రికవరీ గూడా బాగా ఫాస్ట్‌గా ఉంటది. అండ్ వీటిలల్లో ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫర్దర్‌గా అది గాయం అనేది పూర్తిగా మానిపోయినాక మనం అక్కడ పర్మనెంట్ హెయిర్ రిమూవల్ అనేది చేపిచ్చుకోవాలి. లేదనుకోండి మనకి యాబ్సెస్‌లు గాని లేకపోతే ఈ పైలోనైడల్ సైనస్ అనేది గాని మళ్ళీ రిపీట్ అవుతా ఉంటది. సో, ఎవరికైనా గాని నడుము కింది భాగంలో చిన్న కూర్పులాగా గాని లేకపోతే నొప్పొస్తా ఉన్నా లేకపోతే ఏమన్నా గడ్డల్లాగా అవుతున్నా, చీము కారుతూ ఉన్నా నేను ట్రీట్‌మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ ఇన్ లేజర్ సర్జరీ.